మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ నెల 19న స్పోర్ట్స్ స్టేడియంలో డీఎస్పీ కన్సర్ట్ ప్రోగ్రాం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ కన్సర్ట్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. స్పోర్ట్స్ క్లబ్ లో వారం క్రితం బాలుడు మృతి చెందాడు. బాలుడు మృతి చెందిన కారణంగా విశాఖ సిపిఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే 4 సార్లు డీఎస్పీ మ్యూజికల్ నైట్ విశాఖలో రద్దయింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ నెల 19న స్పోర్ట్స్ స్టేడియంలో డీఎస్పీ కన్సర్ట్ ప్రోగ్రాం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, ఎప్పుడెప్పటి నుండో ఎదురు చూస్తూ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్ కోసం అయితే ఎంతో ఆత్రంగా అయితే ప్రజలందరూ కూడా వారి యొక్క అభిమానులు అయితే తీవ్రంగా వేచి చూస్తున్నారు. ఇది ఇప్పుడు ఫిబ్రవరి 22వ తారీఖున జరగాల్సిన ఈ యొక్క మ్యూజికల్ నైట్ ఇప్పుడు ఈ రోజు కూడా రేపు ఏప్రిల్ 19వ తారీఖు వరకు అని చెప్తూ నెల వాయిదా పడుతూ రావడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఈ నెలలో కూడా జరగాల్సిన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్ అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో గత వారంలో జరిగిన ఒక ప్రమాదం వల్ల సిపిఐ అయితే ఈ యొక్క మ్యూజికల్ నైట్ అయితే పర్మిషన్ ఇవ్వడం అయితే జరగలేదు. అసలు పర్మిషన్ ఇస్తే అక్కడ ఎటువంటి భద్రతా ప్రమాణాలు కూడా లేవని విషయాన్ని అయితే సిపిఐ అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇలా 4 సార్లు డిఎస్పీ మ్యూజికల్ నైట్ విశాఖలో రద్దు కావడంతో దేవిశ్రీ ప్రసాద్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అలానే సంగీత అభిమానులందరూ కూడా విచారాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి పెట్టడానికి అయితే నిర్వాహకులు వేరే ప్రాంతాన్ని కూడా ఎంచుకోవడం అయితే జరుగుతుంది. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.